నిజంగానే ఇప్పుడు అలా క్యాన్సర్ పేషెంట్కి మీరు షుగర్ ఇవ్వకుండా అని మార్చి పెట్టేశారనుకోండి, వాళ్ళు అసలు కావాల్సింది ఏంటి? హెల్దీ డైట్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, పోషకాహారం అన్ని సమపాలలోనే తీసుకుంటే వాళ్ళు క్యాన్సర్ని ఫైట్ చేయగలరు. అమ్మో అప్పుడు ప్రతి కణం దానికి గ్లూకోజ్ అనేది కావాలి, మంచి కణమో చెడు కణమో అన్నిటికీ. ఎగ్జాక్ట్. మనం స్టార్వ్ చేసే అనుకోండి, మంచి కణాలు తగ్గిపోతే మనిషి ఆడికి చచ్చిపోతుంటే అసలే క్యాన్సర్ వ్యాధిని ఫైట్ చేయాలా, లేకపోతే షుగర్ ఫ్రీ డైట్లు తినేసేసి ఇంట్లో అందరూ షుగర్ వేసుకొని తింటా ఉంటారు, వీళ్ళకి మాత్రం షుగర్ ఫ్రీ డైట్ పెడితే ఎలా కుదురుద్ది? అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం ఉండాలి. ఓకే. ప్లస్ ఎక్కడ రీసెర్చ్లో అలా ఏం లేదనమాట, ఇది షుగర్ ఫ్రీ డైట్లు పెడితే క్యాన్సర్ తగ్గుద్ది అని చెప్పి. అదంతా మన అపోహ. ఏంటంటే వాళ్ళు హెల్తీ డైట్ తీసుకోవాలి. అలా అని చెప్పి రోజు మనం రోజు అదేంటి మిల్క్ షేక్లు తెగ తాగేసేసి లావ్ అయిపోయి అప్పుడు ఇదేంటి ట్రీట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ మనం ఒబిసిటీ అంటే లావ్ అయిపోయాయి అనుకోండి, ఎక్కువ షుగర్ తీసేసుకొని అసలు ఒబిసిటీతోనే క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హార్మోన్ చేంజెస్ ఇవన్నీ వస్తాయి కదా. సో డైట్ కంట్రోల్ ఉండాలి, ప్లస్ మనం తినేది ఏంటో మనం కంట్రోల్ చేసుకోవాలి. అంతే, షుగర్ ఒక్కదాంతో ఎక్కువైపోద్ది అనుకోవటం అదొక అపోహ. ఓకే. ఓకే. సో ఉదాహరణకి ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, సో వీళ్ళు కంట్రోల్లో ఉండాలి, ఫుడ్ అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. సో సిట్యుయేషన్ ఏంటి సార్? డయాబెటీస్ విత్ క్యాన్సర్, వాళ్ళు పోషకాహార విషయంలో చాలా కంట్రోల్గా ఉండాల్సి ఉంటుంది అంటారు. సో ఏమైనా కాంట్రాడిక్ట్ అవుతాయా? ఇప్పుడు అంత కాంట్రడిక్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. కంట్రోల్ లేకపోతేనే ప్రాబ్లం అనమాట. డయాబెటీస్లో కూడా వాళ్ళు షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఎన్ని తీసుకుంటూ ఉంటారు కదా. ఏదైనా ఇదేంటి వాళ్ళేమీ మొత్తం ఆపేసేయట్లేదు కదా. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్లో ఉన్న మా వైద్యంలో మేము చేస్తూ ఉంటాం. ఓకే. ఈ క్యాన్సర్ వైద్యంలో స్టెరాయిడ్స్ అన్నీ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి దాంతో కొంచెం షుగర్ అనేది ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటే అది వైద్యం చేసేటప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది పెద్ద కష్టం కాదు. మిగిలిన కొన్ని అనారోగ్యాలు వస్తే అవి అంటువ్యాధులు అంటారు. అలాగే క్యాన్సర్ కూడా అంటువ్యాధి అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి? క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. అది మన శరీరంలో జన్యుపరమైనటువంటి మార్పులతో వచ్చేటటువంటి వ్యాధి. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెపటైటిస్ బి అని లివర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, హెపటైటిస్ సి, అలానే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ కొన్ని వైరస్ల వల్ల మాత్రం మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దాని మించి ఇదేంటి క్యాన్సర్ అనేది అంటువ్యాధి ఏం కాదు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మనం వైద్యం చేసేటప్పుడు కూడా మనకేం అంటుకోదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వెళ్ళేదంటూ ఏముండదు అన్నమాట. ఓకే. సో ఈ క్యాన్సర్ సర్జరీ చేస్తూ ఉంటారు కదా సార్, అట్లాగే ట్యూమర్ బయాప్సీలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల క్యాన్సర్ ఇంకా ముదిరిపోతుందని కూడా అంటూ ఉంటారు. అదొక అపోహ. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. మొక్క పరీక్ష చేసినంత మాత్రం నా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వటం అదేమి ఉండదండి. అసలు ముందు మన క్యాన్సర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దాని స్వభావం ఏంటి, దానికి ఏ మందులు వాడాలి. ఇప్పుడు కొత్త వైద్యాలు అన్నీ కూడా ఏంటంటే ఆ బయాప్సీ మీదే డిపెండ్ అయి ఉంటున్నాయి. అటువంటిది మనం ఏదో అపోహ పెట్టుకొని మనం బయాప్సీ చేయించుకోకుండా ఉంటే రోగం ముదిరిపోద్ది, దాంతో నష్టపోయేది పేషెంటే. ఓకే. ఇప్పుడు నిజంగానే పెరుగుతుందంటే ఇంత అడ్వాన్సెస్ వచ్చినప్పుడు డాక్టర్స్ మాత్రం ఊరికనే చెప్పరు కదా. ఇదంతా ఎంతో రీసెర్చ్ చేసి దాని ప్రకారం ఒక సైంటిఫిక్గా ఇలా చేద్దాము అనే ప్రోటోకాల్స్ అన్నీ వచ్చినాయి. అటువంటప్పుడు మనం బయాప్సీ చేయించుకోకుండా మనం అపోహల్లో ఉంటే నష్టపోయేది పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీనే. అందుకని అటువంటి సలహాలు మాత్రం ఎవరు ఇవ్వకూడదు. అది డాక్టర్కి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళది చేస్తారు. ఓకే.